కల్తీ మహాపాపం తిరుమల లడ్డు కల్తీ మహాపాపం తిరుమల లడ్డు కల్తీ మహాపాపం. కూర్చోక కూర్చోనేది ఉండి పాప మాకయ్య ఏంది లేదు కానీ అడా ఏది లేదని చెప్పాలి నేను బాగాలేదు మట్టి మాకు బీజేపీ నాయకులు వచ్చినారప్ప అన్నా నా కొంచెం ఓకే రైట్లా ఎట్లా లేదు ఈరోజు గౌరవ కదిరి శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయములో ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని సైతం కల్తీ చేసిన మీ చేతులు ఏమైపోతాయో ఆ భగవంతుడే చూసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కూడా కల్తీ నెయ్యితో లడ్డును దాదాపు 68 లక్షల నెయ్యి కొనుగోలు చేసి దాదాపు 25 కోట్ల లడ్డును తయారు చేసి 251 కోట్లు మీ యొక్క ఖాతాలో వేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి? ఇది నిజమా కాదా? ఎక్కువగా తిరుమల పాలనలో పాలక మండలి చైర్మన్ కూడా అన్నమతస్కుడే. అలాంటి వారి పాలనలో లడ్డు కల్తీ చేయడం ఆపొద్దే భారతీయ జనతా పార్టీ గలమెత్తింది. దాదాపుగా 60 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేస్తూ తెలియజేస్తున్నాం. ఇంకొకటి టీటీడీ ప్రతిష్ట మంట కలిపే విధంగా వ్యవహారం చేసిన, ఆ దేవస్థానం గౌరవ మర్యాదలు మంట కలిపేలా వ్యవహారాలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని వదిలేలా, వైవి సుబ్బారెడ్డిని వదిలేలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలయ శుద్ధీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసిద్ధిగాంచిన అలాగే దేశవ్యాప్తంగా దేశం నలుమూల నుంచి ప్రజలు అపారమైన నమ్మకంతో మన తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి భక్తితో వెళ్తారు. అక్కడ కోట్లాది మంది